ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హుక్ స్టెప్ తో హైప్ తీసుకురావడం ఎలాగో పెద్దిని చూసి నేర్చుకోవాలి. హుక్ స్టెప్పే కాదు, మీమ్స్ కు ఉపయోగపడేలాగా ఎలివేషన్ షాట్లు తీయడం ఎలాగో పెద్ది నేర్పించాడా? రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ పెద్ది ప్రమోషన్ ఎలా కొత్తగా డిజైన్ చేశారో చూసేద్దామా? పెద్ది నుంచి వచ్చిన రెండో పాటలో కూడా హుక్ స్టెప్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు బుచ్చిబాబు. రై రై రారా అంటూ సాగిన రెండో పాటను రెహమాన్ కంపోజ్ చేయడమే కాదు, పాడాడు కూడా. హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ గా ఈ పాట రానుంది. సెట్ లో కాకుండా లైవ్ లొకేషన్స్ లో చిత్రీకరించారు. చికిరి సాంగ్ లోని హుక్ స్టెప్ తో లేటెస్ట్ హుక్ స్టెప్ ను పోల్చి కమెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం హుక్ స్టెప్ ట్రెండ్ సాగుతోంది. మనశంకర వరప్రసాద్ లోని మీసాల పిల్ల హుక్ స్టెప్ సాంగ్ లో చిరంజీవి వేసిన స్టెప్స్ ఆకట్టుకున్నాయి. స్లో అండ్ క్లాసిక్ గా మెగాస్టార్ డాన్స్ ఉంటే ఎనర్జీని నింపేశాడు రామ్ చరణ్. ఎలివేషన్ షాట్స్ తో పెద్దికి హైప్ తీసుకొచ్చాడు బుచ్చిబాబు. క్రికెట్ బ్యాక్గ్రాప్ కథ కావడంతో ఊరమాస్ బ్యాటింగ్ స్టైల్ ను ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు. టీజర్ లో బ్యాట్ ను నేలకు కొట్టి 6 బాదితే సెకండ్ సింగిల్ చివర్లో బ్యాట్ ను గాల్లో తిప్పుతూ ఇంతలో గ్రిప్ కోసం చేతులను మట్టిలో అద్ది బ్యాట్ అందుకుని 6 కొట్టాడు. ఇలా 6 కొట్టడానికి బుచ్చిబాబు ఇచ్చిన ఎలివేషన్, మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా ఇంప్రెస్ చేసింది. పెద్ది షూటింగ్ ఒకవైపు నడుస్తుంటే మరోవైపు సినిమాపై వస్తున్న రకరకాల గాసిప్స్ ను ఖండించే పనిలో ఉంది చిత్ర యూనిట్. సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉంది అంటూ వస్తున్న వార్తలను టీం ఖండించింది. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ మాత్రమే ఫైనల్ అయిందని, సెకండ్ హాఫ్ షూట్ జరుగుతోందని తెలిపింది. ఏప్రిల్ 30న రిలీజ్ చేయడానికి ఒకవైపు షూటింగ్ తో పాటు మరోవైపు డబ్బింగ్, ఎడిటింగ్ పనులు నాన్ స్టాప్ గా జరుగుతున్నాయని పేర్కొంది.